భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 494 బహుభార్యాత్వాన్ని సూచిస్తోంది. ఎవరైనా సరే బహుభార్యాత్వానికి పాల్పడితే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక భర్త తనకి జరిగిన మొదటి వివాహంలో ఎవరైతే మొదటి భార్య ఉన్నారో ఆ మొదటి భార్య బతికి ఉండగా తన మొదటి వివాహం రద్దు కాకముందే గనక ఇంకొక స్త్రీని వివాహం ఆడినట్లయితే అది బైగమిగా పిలువబడుతుంది. అంటే బహుభార్యాత్వము, ఇద్దరు భార్యలని కలిగి ఉండటము. కాబట్టి అలా కలిగి ఉన్నట్లయితే భారతీయ శిక్షా స్మృతిలో 7 సంవత్సరాల శిక్షని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ 2 మ్యారేజెస్ 2 వివాహాలు ఉన్నప్పుడు ఎవరిది మొదటి మ్యారేజు, ఎవరిది సెకండ్ మ్యారేజు అన్న విషయానికి వస్తే మనము ఈ మధ్య ఒక సంఘటన చూసాము. ఒక స్త్రీ తనకి కనీసం 200 మంది సమక్షంలో తనకి వివాహం జరిగింది పలానా అబ్బాయితోటి. ఆ వివాహానికి సంబంధించిన వీడియో టేపులు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దత్తహోమం జరిగింది, సప్తపది ఉంది. కాబట్టి తనదే అసలైన మ్యారేజు. తనకి మ్యారేజ్ అయిన తర్వాత తన భర్త ఈ విషయాన్ని దాచిపెట్టి ఇంకొక అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. ఆ వివాహంతో ఆ అమ్మాయితో ఇద్దరి పిల్లల్ని కూడా కన్నాడు. కాబట్టి ఇది బైగమి కిందకు వస్తుంది. కాబట్టి కేసు రిజిస్టర్ చేయమని పోలీసులను ఆశ్రయిస్తే ఆ రెండవ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కోర్టుకు వచ్చి నాదే అసలు వివాహము, ఆమెది కాదు, నాకే ముందు మ్యారేజ్ అయింది అని చెప్పేసి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసుకొని రావడం జరిగింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇలా కనుక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినట్లయితే ఎవరి మ్యారేజ్ ముందుగా జరిగింది అనేది చాలా లోతుగా పరిశీలించాల్సిన అంశం ఇది. కాబట్టి ఈ ఒక శిక్షని మనం ఒక వ్యక్తికి విధించాలంటే, ఒక కోర్టు విధించాలంటే చూసేటువంటి అంశాల్లో ముందుగా ఈ దత్తహోమం జరిగిందా లేదా, 2 వివాహాలు ఉండాలి, 2 చట్టబద్ధమైనటువంటి పద్ధతిలోనే జరిగి ఉండాలి. కాకపోతే ఈ వ్యక్తి మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు, ఒక అమ్మాయినైతే తప్పకుండా మోసపూరితంగా చేసుకున్నాడు. కాబట్టి నేను చెప్పినట్లుగా సెక్షన్ 493 నుంచి 498 దాకా హిందూ వివాహ చట్టంలో అనేక రకాలైనటువంటి శిక్షలు ఉన్నాయి. సో నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్న సెక్షన్ కిందకి ఇది వస్తుంది. కాబట్టి భర్త తప్పకుండా శిక్షార్హులవుతాడు. దానికి కూడా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. 495 ఐపీసీ కింద దీనికి శిక్ష ఉంది. ఏదైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి కేసులో ఆ మహిళ అమాయకంగా మోసపోయింది. మొదటి వివాహం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నాడు. ఆ విషయాన్ని భర్త దాచిపెట్టి రెండవ వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆ భర్త సెక్షన్ 495 కింద శిక్షార్హుడవుతాడు. సెక్షన్ 494 495 అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ పని చేసినందుకు మాత్రం ఖచ్చితంగా భర్త శిక్షార్హుడే.